కమర్షియల్ పంతాలో వస్తున్న సినిమాలకు భిన్నంగా నేటి సామాజిక స్థితిగతులను గ్రామీణ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలపై ఆధారపడి వాస్తవిక కోణంలో ఓ ప్రత్యేకమైన వారసత్వ సంపద అయిన ఇక్కత్ చేనేత వస్త్ర పరిశ్రమలపైన వారి కష్టాలపైన వచ్చిన సినిమాయే తమసోమ జ్యోతిర్గమయ. దీనిపై వీతి న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నువ్వేమో పోర్నెత్కరా అంటావు, ఈడేమో మాల్నెత్కరా అంటాడు. ఫోన్కాని తెలిసిందంటే అవసరం మనకి. నువ్వేమన్నా స్వయం కృషి సినిమాలో చిరంజీవి అనుకుంటున్నావా? ఇంకెంతమంది ఊరేసుకొని వస్తారు మన ఊర్లో అర్థమైతలే. ఒక్కసారి వదిలే అన్న. ఎన్నిసార్లు తిరగాల నీ ఇంటి చుట్టూ? తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, తమసోమా. చూడరా, ఊరి నేను చూస్తున్నట్టు లేదు, ఊరే నన్ను చూస్తున్నట్టుంది. ఎట్లున్నావు, నేను ఎట్లున్నా. ఓ పెళ్లి చేసుకోపో. తమసోమ జ్యోతిర్గమయ చేతి వృత్తుల యువతకు ఆదర్శంగా ఉన్న ఈ సినిమాను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చిత్ర ట్రైలర్ని, పోస్టర్ని ఆవిష్కరించారు. మంచి ప్రశంసలను అందుకుంది చిత్ర యూనిట్. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29న 35 థియేటర్లో విడుదలైన ఈ చిత్రం 13 సినిమాలతో పోటీపడి నెంబర్ 1 స్థానంలో చోటు దక్కించుకుని గొప్ప విజయాన్ని అందుకుంది. 10 నుంచి 15 థియేటర్లలో 75% నుంచి 80% వరకు మంచి ఆక్యుపెన్సీని అందుకుని ప్రేక్షకాదరణ పొందింది. ప్రతి ప్రేక్షకుడి కంట కన్నీరు పెట్టించింది. యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన తమసోమ జ్యోతిర్గమయ ప్రతి ప్రేక్షకుడిని ఆద్యాంతం కట్టిపడేసింది. చీరగానే డబ్బులు ఇస్తానన్నాడు, తప్పించుక తిరుగుతాడు. ఇట్లనే ఉంటుందా మర్యాద? పో సేట్ సంఘ నాకు పో, పైసలు ఇస్తాడేమో. అరే సూరే, ఇడీకా నుంచి ఇన్న పని చేస్తాడు, ఇది చూడండి. మీ అమ్మ ఉద్దరు తీసుకుపోయింది, పైసలు ఇయ్యమని చెప్పు. పైసలు ఏముంది, ఇస్తీ. మనం చేసే పని పానం పెట్టి చెయ్యాలనే గాని ఏదో ఒకనాడు ఆ పని మనకు దారి చూపిస్తుంది బిడ్డ, మంచి బతుకునిస్తుంది. ఈ సినిమా వారి జీవన శైలి, జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉండటమే కాకుండా చేనేత వృత్తుల వారి బాధలను చూపిస్తూ వారసత్వ శైలిపై నిర్మాణం చేపట్టి సినిమాగా ఆవిష్కృతమై గొప్ప విజయాన్ని సాధించింది. పరిగెత్తుతున్న కాలానికి ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా నమ్ముకున్న కళనే గొప్ప కళగా చూపించిన సినిమాగా తమసోమ జ్యోతిర్గమయ నిరూపించింది. నేత నేసే కళ గొప్పగా చెప్పుకున్నా తయారు చేసిన చీరను కట్టుకునే స్తోమత లేదు. చేనేత కళాకారులది గొప్ప కళ, కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రం దీనస్థితిలోనే ఉన్నాయి. మాలో మేమే చూసుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఇది. నా చిన్నతనంలో మా అయ్యకు మేము 5 మంది అక్క బిడ్డలము. మా అయ్య కష్టపడి చెయ్యలేక లాస్ట్కి వస్తే ఒక 10 రోజులు మొగ్గం బంద్ పెట్టినందుకు తిండికి వెళ్ళక అదే నేస్తాడు తీసుకొని ఊరేసుకొని చచ్చిండు మా నాన్న కూడా. అది ఎప్పటికీ సినిమా చూస్తుంటే నా కంటి నీరు ఆగుతలేదు. అద్భుతమైన సినిమా. ఎట్లా అంటే యథార్థ గాథ, జీవితాలలో ఎలా ఉన్నదో కష్టాలనేవి కళ్ళకు గట్టినట్టుగా చూపించారు. ఈ చిత్రము అసలు చేనేత సంఘ కార్మికులకు చాలా ఆనందం కలిగించేలా చేసిరు. అదేవిధంగా ఈ చేనేత సంఘాలు పైకి రావాలంటే ప్రతి ఒక్కరు పట్టించుకోవాలి. ప్రతి ఒక్కరు మన చేనేత బట్టలు వేసి ప్రతి ఒక్కరికి చూపించాలి ఎంత కష్టం పడి ఎంత బతుకుతున్నాము, మనం ఎట్లా బయటికి వస్తున్నాము. ఇంతే కాకుండా ప్రతి ఒక్కరు మన చీరలు, మన బట్టలు కొనాలి, చేయాలి. అమ్మేదానికంటే నేసేదానికి విలువను ఎక్కించి మనం నేత మరుగున పడకుండా చూసేటట్టుగా చేయాలి. ఈ సినిమా 2001లో చేనేత కార్మికులు పడ్డ కష్టాలు, సాధక బాధకాలు కండ్లకు అద్దినట్టుగా అద్భుతంగా చిత్రీకరించిన సినిమా బృందానికి, దర్శక నిర్మాతలకు ప్రత్యేకమైన
ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సినిమా చాలా బాగుంది. మా నిజ జీవితంలో జరిగే సంఘటనలన్నీ కలిపి చూసిన 2 hours మా జీవితం చూసుకున్నట్టుగా ఉంది. యాక్చువల్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. మెయిన్గా ఇది కేటీఆర్ గారికి అండ్ కేసీఆర్ గారికి పక్కా చూపించాల్సిన సినిమా ఇది. 100% రమేష్ గారు, తడక రమేష్ గారు అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ స్పెషల్ టైం తీసుకొని వాళ్ళకు చూపించగలను. ఇంకెంతమంది ఊరేసుకొని వస్తారు మన ఊర్లో అర్థమైతలే. చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు. నిజంగా కూడా ఎంత ఎమోషనల్ అంటే ఇందాక ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అంతే ఎమోషనల్గా ఉన్నారు. 900 సంవత్సరాల కళని ప్రదర్శించేటువంటి దృశ్యాన్ని చూపించినారు నాకు. ఇవాళ కూడా ఇప్పుడు కూడా మా అశోక్ పాట కానీ లేదా అందులో ఉన్న ప్రతి యాంగిల్ కూడా కదిలించేటువంటి సినిమాని తీసినారు. తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి ఈ సినిమా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి అన్ని చీకట్లకు వెలుగునిచ్చేటువంటి ఒక కొత్త సంస్కృతికి, ఒక కొత్త సాంస్కృతిక సాధనంగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. పోయించుండము ఆ ఫీలింగ్ నుంచి వెళ్ళి నిజంగా చూసినంతసేపు అట్లే లీనమైపోయాను కంప్లీట్గా. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కనపడుతుంది. అలా అంటే ఎవరైనా ఏదైనా ఒక వృత్తి మీద ఎంత ప్రేమ చూపించారంటే చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ అలాంటి అంత ఇష్టంతో ఆ వృత్తిని కొనసాగిస్తారు అందరూ. అలా కొనసాగించుకుంటూ అన్ని కష్టాలు నష్టాలన్నీ భరించుకుంటూ ఈ వృత్తిని కొనసాగిస్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా తీశారన్న. చాలా నిజంగా అంటే మిగతా వర్గాల వారికి కూడా చేనేత అంటే ఏంటిది, ఆ చీరకు ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని ఉంటాయి, నేసిన తర్వాత కూడా వచ్చే కష్టాన్ని కూడా ఎట్లా అధిగమించాలని చెప్పి చాలా చక్కగా చూపించారన్న. చాలా సంతోషం. అందరూ కూడా ఎంత అద్భుతంగా చేశారని నిజంగా. హీరో కానీ హీరోయిన్గా అమ్మాయి కానీ చాలా బాగా న్యాచురల్గా చాలా అద్భుతంగా అనిపించింది అన్న. అంటే ఆ రెండో పాట ఉన్నది, కళ్ళకు నీళ్ళు వచ్చింది నాకు. అంటే ఆ కష్టాన్ని ఎదుర్కోవడానికి ఆ పాట ఎంతో కలిగించింది అన్నమాట, ఉత్సాహాన్ని కలిగించింది. తమసోమా జ్యోతిర్గమయ నాతో పాటు చాలామంది మేధావులు, పెద్దలు, కవులు, కళాకారులు అందరూ కూడా సినిమా చూడటం జరిగింది. అందరికీ బాగా నచ్చింది. ఈ డైరెక్టర్ విజయ్, అట్లాగే నిర్మాత రమేష్ గారు, మిగతా టెక్నీషియన్స్, యాక్టర్స్ అందరూ కూడా వారి వారి జాబ్లో అద్భుతమైన ఎఫర్ట్స్ పెట్టారు. చాలా సహజంగా ఉంది. చేనేత కార్మికులు, చేనేత కళాకారుల యొక్క వృత్తికి దక్కాల్సిన గౌరవం గురించి, అలాగే వాళ్ళ శ్రమకు దక్కాల్సిన విలువ, వాళ్ళ సృజనకు దక్కాల్సిన గౌరవం, ఇవన్నీ కూడా వాటి మధ్య జరిగే సంఘర్షణ, కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, ప్రేమ, అనుబంధాలు, మానవ సంబంధాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా డైరెక్టర్ చిత్రీకరణ జరిగింది. అన్ని క్రాఫ్ట్స్ అద్భుతంగా పనిచేశారు. మనం చేసే పని పానం పెట్టి చెయ్యాలనే గాని ఏదో ఒకనాడు ఆ పని మనకు దారి చూపిస్తుంది బిడ్డ. మంచి చేనేత కార్మికుల యొక్క కష్టాలేంది, వాళ్ళు పడుతున్నటువంటి బాధలేంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చూపించాలనేటువంటి ఒక తపన అదే సామాజిక వర్గం నుంచి వచ్చింది. కాబట్టి ఒక ఆవేదనతో ఈ సినిమాని తీయడం జరిగింది. ఈ సినిమా నేను చూసినాను, చాలా చక్కగా ఉంది. నిజానికి మా చిన్నతనంలో మా గ్రామాల్లో ఉన్నట్టుగా, గ్రామాల్లో చేనేత కార్మికుడు ఏం కష్టాలు పడతాడో, క్రియేటివిటీ లేక ఎన్ని ఇబ్బందులు పడి చివరికి చేనేత అని వదులుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందో అట్లా ఉండకూడదు. క్రియేటివిటీ ద్వారా తన వృత్తిని కొనసాగించుకోవాలి, తద్వారా ఆర్థికంగా నిలబడాలనేటువంటి ఆలోచనతో ఈ సినిమా తీయడం జరిగింది. దీన్ని అందరూ ఆదరించాలి. యువ దర్శకుడు రమేష్కు, విజయ్కు తప్పకుండా అందరి ఆశీర్వాదం ఉండాలి. అదేవిధంగా ఈ సినిమా ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి, అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకున్నటువంటి తడక రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఆ బతుకు ఈడ్చడమే, మరి నడపడమే కష్టంగా భావించినటువంటి ఆ నేతన్నలు ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు పడి వారి ప్రాణాలు మరి ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భం ఈ ప్రాంతం. మరి వాళ్ళ బతుకు ఈడ్చడం, వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా మరి నడుస్తూ ఉన్నాయో అని ఆ యొక్క ఇతివృత్తంగా ఈ యొక్క చిత్రం నిర్మించడం జరిగింది. రమేష్ గారు, తడక రమేష్ గారు మరొక్కసారి అలాంటి అవార్డు, ఏదైతే అవార్డు పొందిన మల్లేశం లాంటి సినిమానే
మరి ఈరోజు ఒక నేతన్నలు వాళ్ళ కళ ఆధారంగా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఏ విధంగా మరి వాళ్ళ జీవన పరిస్థితులు ఉన్నాయో అలాంటి ఒక ఇతివృత్తం తీసుకొని, మన ప్రాంత ఇతివృత్తం తీసుకొని ఒక సినిమా తీయడం, మరి అది కూడా మల్లేశం లాంటి అవార్డు పొందేలాంటి సినిమా తీయడం నిజంగా చాలా గర్వకారణం. ఇది మన ప్రాంత ఇతివృత్తమే కాదు, మన ప్రాంత వాసి కడక రమేష్ దానికి ప్రొడ్యూసర్గా ఉండి తీసిన సినిమా. జై నేతన్న అంటారు, జై రైతన్న అంటారు. జై రైతన్న అనేది ప్రతి రాజకీయ నాయకుడు కూడా మాట్లాడతాడు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతాడు. ఎందుకంటే రైతే అన్నం పెడుతుండు, ఆ విధంగా నేతన్నలు బట్టాయిస్తున్నారు. కాబట్టి ఇది నిజంగా జై రైతన్న, జై నేతన్న. సో ఆ సక్సెస్ ని మనం ఈ రోజు చూస్తున్నాం. మొన్నటి వరకు మన థియేటర్ లో కూడా చూస్తున్నాం. ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ అయింది, థియేటర్ లో కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఈ వేదిక మీద ఈ రోజు మనం చూస్తున్నాం. సో విజయ్ కుమార్ కి తోడుగా నిలిచింది ఎవరంటే తడక రమేష్ గారు. ఇందులో లాస్ట్ లో వచ్చి హీరోని రక్షిస్తాడు. అది సినిమాలో. అలాగే రియల్ లైఫ్, అది రియల్ లైఫ్ లో కూడా తమసోమ జ్యోతిర్గమయ సినిమాలో లాస్ట్ కు వచ్చిన క్యారెక్టర్ లో నటించింది కూడా తడక రమేష్ గారు. సో ఈజ్ ద ప్రొడ్యూసర్. ఆయన ఒకటే కోరిక, అరే మేము ఇంతగా వ్యాపారం చేస్తున్నాం, ఏదో వ్యాపారం చేస్తున్నాం, మా వృత్తికి సంబంధించి, మా జీవితాలకు సంబంధించిన కథనే ఒక సినిమాగా తీసి నా వృత్తికి నేను నిరాజనం ఇవ్వాలి, నా వృత్తికి నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకున్నప్పుడు విజయ్ ఒక అద్భుతమైన పద్ధతి వచ్చింది. ఇద్దరు కలిసి ఇద్దరి కళల్ని నిజం చేసుకున్నారు. ఈ రోజు మన మధ్య మనతో ఉన్నారు, మన ముందు నిలబడ్డారు. అంటే ఎలా సెంటిమెంట్ని బయటికి తీసుకురావాలనుకున్నారు, దానికి అన్న సపోర్ట్ చేశారు. అది చాలా గొప్ప విషయం. నా వంతు చిన్న సహాయంగా దీన్ని మూవీని బయటికి తీసుకొచ్చాము. నిజంగా అందరూ ఈ సెంటిమెంట్ని గుర్తించి మనకు ఆ గౌరవం దక్కితే అంతే చాలు, అదే అనుకుంటున్నాను. సినిమా కథ, కథనం, సినిమాపై డైరెక్టర్ పట్టు నేటి సమాజాన్ని ఆలోచింపజేసేలా చేసింది. తప్పించే యువతకు ఎంతో ఆదర్శంగా, కొత్తదనం కోరుకునే యువతకు మార్గదర్శకంగా బాటలు వేసింది. యథార్థ సంఘటనల ఆధారంగా చేనేత కళాకారులపై తీసిన ఈ సినిమా విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. చేనేతల సినిమా, పద్మశాలిల సినిమా, పోచంపల్లి సినిమా ఇది కాదండి, కళాకారుడి సినిమా. మా కష్టాన్ని మనం చూసుకుంటే గొప్ప కాదు, మన పక్కన వాళ్ళని చూపిస్తే మనకు విలువ వస్తుంది. మన కష్టాన్ని మనం డప్పు కొట్టుకుంటే ఏమి ఉండదు. మన పక్కన వాళ్ళకి చూపిస్తే అరే వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళ, ఇంత గొప్ప కళాకారులు అనేది తెలుస్తుంది. కాబట్టి ఇది కళాకారుల సినిమా, అందరూ చూడాలి. కథ చెప్పినప్పుడు ఆయన చూశారు ప్రొడ్యూసర్ గారు. ఆ రోజు చూసి ఆయనే ముందుండి దీన్ని ముందు తీసుకెళ్తున్నాం, చూపెడదాం, నువ్వేం చేస్తావో చెయ్యి, నాకు తెలియదు దీని గురించి, నువ్వేం చేస్తావో చేయని చెప్పేసి నాకు ఆ రోజు ధైర్యం ఇచ్చారు. మనం చూడడం కాదు, మన పక్కన వాళ్ళకి మన సినిమా చూపించేలాగా చూసుకోవాలి మనం. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రంగానికి పరిచయం లేని వ్యక్తి వ్యాపారంలో రాణిస్తూ నమ్ముకున్న కళను ప్రపంచానికి తెలియజేయడానికి తన వంతు బాధ్యతగా సినిమా నిర్మాతగా మారి సినిమాను తన భుజాల మీదకు తీసుకుని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. వారి ప్రతిభకు నిదర్శనంగా ప్రపంచానికి తెలిసేలా సినిమా నిర్మాణం చేపట్టిన జాతీయ చేనేత అవార్డు గ్రహీత తడక రమేష్ చేసిన ప్రయత్నం గొప్ప ఫలితాన్నిచ్చింది. 70,000 కుటుంబాలు ఈ యొక్క చేనేత వృత్తి మీద ఆధారపడ్డాయి. అటువంటి వృత్తిలో సగం 30,000 కుటుంబాలు ఓన్లీ మన నల్గొండ పరిసరాలకు ఉంది. అటువంటి సినిమాని మనం భువనగిరిలో చూపిద్దాం. మన యొక్క చేనేత కష్టాలు నేను కళ్ళారా భువనగిరిలోనే ఉండి చూస్తా అని మన అన్ని అంకురార్పణ పోచంపల్లి ప్రజలు, పోచంపల్లి కార్మికులు మాకు అంకురార్పణ. చేనేతని ఒక తాటి మీద తీసుకొద్దాం, చేనేత మీద ఆధారపడ్డ వాళ్ళని ఒక తాటి మీద తీసుకొద్దాం, ప్రపంచంలో మన గొప్పతనాన్ని నిరూపిద్దాం.
ఇది ఈ సినిమా ద్వారా కావాలి. అదే తమసోమ జ్యోతిర్గమయ. మనలో ఉన్నటువంటి చీకటి వైదొలగాలి, వెలుతురు రావాలి. ఇదే సందేశంతో ముంగడు పోతున్నాము. ఇదే సందేశంతో మనం విజయం సాధించాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి